సెన్నో మిత్రస్యం వరుణః సెన్నో భవత్వర్యమా సెన్న ఇంద్రో బృహస్పతిః సెన్నో విష్ణురురుక్రమః నమో బ్రహ్మణే నమస్తే వాయు త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి ఒక నెపంగా పెట్టుకుని మనందరికీ జీవన విధానాన్ని, యోగ జీవనాన్ని ప్రసాదించారు. యోగము అభ్యాసం చేయడం వేరు, యోగ జీవనం వేరు. యోగం అభ్యాసం చేయడం అనేది ఎట్లా చెయ్యాలి అనేది మనకి చక్కగా పతంజలి యోగ సూత్రాల్లో చాలా వివరంగా చెప్పారు. అష్టాంగ యోగము అని. అందులో ఒక్క ఆసనం అనే దాన్ని తీసుకుని అదే యోగం అన్న పేరుతో మనం చెప్పుకుంటున్నాం. కానీ అందులో ఆసనం, యమ, నియమ, ఆసన, ధ్యాన, ధారణ, ప్రత్యాహార ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ అభ్యాసం అయిన తర్వాత అది యోగ జీవనం అవుతుంది. యోగ జీవనం అంటే రోజుకి కొద్ది సమయం మాత్రమే యోగాన్ని అభ్యాసం చేసి మిగిలినటువంటి సమయం అంతా భిన్నంగా గడపటం కాదు. అనుక్షణం మన జీవితం యోగ సాధనగా గడపటం. ఆ విధంగా గడపాలి అంటే ఏదో కొంచెం సేపు అభ్యాసం చేయడం, లేదా బోధించటం, లేదా అమలుపరచటం, ఆచరణలో పెట్టడం అని కాక అన్ని విషయాలు కూడా తత్సంబంధంగా ఉండేటట్టుగా జీవితాన్ని మలుచుకోవాలి. అప్పుడు 24 గంటలు కూడా మనం యోగ జీవనం గడిపినట్టు అవుతుంది. కొంత సమయానికి పరిమితం చేసుకోవడం కన్నా పూర్తి సమయం యోగమయంగా జీవితం గడపడం అంటే ఎట్లా? అలాగని అన్ని పనులు మానమనలా, అన్ని పనులు నిర్వర్తించవచ్చు. మనం గృహకార్యాలు నిర్వర్తించుకోవచ్చు, జీవనోపాధికి ఉండేటటువంటి కార్యాలు అంటే ఉదాహరణకి అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, లేదా కళలు కావచ్చు, లలిత కళలు కావచ్చు, సాహిత్యం కావచ్చు, బోధన కావచ్చు, ఏదైనా కావచ్చు. జీవనోపాధి కోసం చేసేటటువంటి పని, మనం జీవితం బతకడానికి కావలసినటువంటి చేసుకునేటటువంటి పనులు, వాటితో పాటుగా మన సరదాలు, విందులు, వినోదాలు ఏవి మానక్కర్లేదు. అవన్నీ కూడా యోగంలో అంతర్భాగంగా చేసుకుని యోగ జీవితం కలిగి ఉండాలి. ఆ విధంగా ఉండడానికి తగినటువంటి మార్గాన్ని ఒక అర్జునుడు అనేటటువంటి అతన్ని నెపంగా పెట్టుకుని మనకి చెప్తున్నాడు. మనకి ఆంగ్లంలో ఒక మాట ఉందండి, టెక్స్ట్ ఈజ్ ఎ ప్రిటెక్స్ట్ ఫర్ ఎ గుడ్ టీచర్ అని. ఏ టెక్స్ట్ అయినా పెట్టుకోవచ్చు, చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పచ్చు. దాన్ని ఒక ప్రిటెక్స్ట్, ఒక వంక, ఒక నెపం అన్నదిగా పెట్టుకుని ఏ విషయం చెప్పాలనుకుంటున్నారో ఆ విషయం చెప్పచ్చు. ఇక్కడ అర్జునుడు పిరికితనంతో, భయంతో నీరసపడి నేను యుద్ధం చెయ్యలేను అని అన్నప్పుడు దానికి చక్కని బోధ చేసి అతన్ని యుద్ధానికి ప్రేరేపించటంతో పాటుగా అసలు యోగం అంటే ఏమిటి తెలీదా? అర్జునుడికి తెలుసు. కృష్ణుడితో సాహచర్యం చేసినటువంటి వాడికి ఈ విషయాలు తెలియకపోవు, తెలుసు, కానీ మర్చిపోయాడు. అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి, ఎట్లాంటి వాళ్ళకి జరుగుతుంది. అందుకని దాన్ని ఆయన గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ
నిన్న అనుకున్న శ్లోకాలని మరొక్కసారి అనుకుని అందులో ఉన్నటువంటి సారం పూర్తిగా చెప్పుకోలేదు కనుక చెప్పుకుని ముందుకు సాగుదాం. 48వ శ్లోకం నిన్న అక్కడ దాకా వచ్చాం. చదువుకోవడం అయితే 53వ శ్లోకం దాకా చదివాం, కానీ 48వ శ్లోకం దగ్గర ఆగాం వివరణ చెప్పుకుంటూ. ఇది 2వ అధ్యాయంలో మనకి భగవద్గీత అనే పేరుతో అచ్చువేసినటువంటి పుస్తకంలో సాంఖ్యయోగము అన్న పేరుతో ఉంటుంది. యోగస్థకురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే. తర్వాత 49వది దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణా ఫలహేతవ. 50వది బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. 51వది కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తా పదం గచ్చంత్యనామయం. 52 యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. 53 శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. వీటికి కలిపి చెప్పుకున్నప్పుడు అసలు మనం మాట్లాడేదే యోగం కదా. యోగం అంటే జత కలవడం, కలిసి ఉండడం, కలిసిపోవడం అని కదా. ఇలా కలిపి చెప్పుకున్నప్పుడు వచ్చేటటువంటి అర్థమే మనకి సమంజసంగా ఉంటుంది. అందుకని ఇక్కడ చెప్తున్నాడు ఏమని, యోగస్థకు కర్మాణి, నువ్వు యోగంతో కలిసి పనులు చెయ్యి. సంగం త్యక్త్వా ధనంజయ, ఓ ధనంజయ, ఓ అర్జున, సంగం త్యక్త్వా, ఏ పని చేస్తున్నా ఆ పనితో నీకున్నటువంటి సంగం అతుక్కుపోవడం, దానితో మమేకమైపోవడం, అంటుకోవడం, అలుక్కుపోవడం అంటే లగ్నం కావడం, దాని మీద అతుక్కుపోవడం అన్నది ఉంటుంది. అటాచ్మెంట్ ఆంగ్లంలో చెప్పాలంటే ఆ అటాచ్మెంట్ అన్నదాన్ని త్యక్త్వా వదిలి పని చేయి. అప్పుడు ఏమవుతుంది, సిద్ధి అసిద్ధ్యోహ, సిద్ధి అసిద్ధ్యోహ, ఇది నాకు లభించింది ఫలితం, ఇది లభించలేదు అనేటటువంటిది ఏదైతే ఉందో రెండింటినీ సమోభూత్వా సమంగా చేసి అప్పుడు యోగస్థ కురు కర్మాణి, యోగివై నీ కర్మలను నువ్వు చేయి. ఎప్పుడైతే అటాచ్మెంట్ ఉండదో అప్పుడు బాధ ఉండదండి. మన బాధ దేనికి సంబంధించింది, అటాచ్మెంట్కి సంబంధించింది. మనం చాలా ఇప్పటికే అనేక మార్లు చెప్పుకున్న ఇది ఇందులో ప్రధానమైనటువంటి అంశం గనక భిన్నమైన సందర్భాల్లో వేరే వేరే శ్లోకాలకు అర్థం చెప్పేప్పుడు కూడా ఈ విషయాన్ని మనం కొంచెం అలా దానితో జోడించి చెప్పుకోవడం జరిగింది. ఎందుకు అంటే నువ్వు భౌతిక స్థాయిలోనూ యోగ జీవనం గడపాలంటే, యోగాన్ని అభ్యాసం చేయాలంటే, యోగ జీవనం గడిపి ముక్తుడవి కావాలి అంటే పనులు మానద్దు. కానీ పనులలో దాంట్లో ఉన్నటువంటి అటాచ్మెంట్ వదులుకో. ఇంకా కొంతమంది దీనికి ఇన్వాల్వ్మెంట్ వదులన్నారు. ఇన్వాల్వ్మెంట్ వదిలితే పని సమర్థవంతంగా ఎట్లా చేస్తామండి? పనిలో లగ్నమై చెయ్యాలి, ఫలితం మీద దృష్టి ఉండకూడదు. ఇది నిన్న మనం ఒక కార్యాలయంలో కొబ్బరికాయ కట్టడం గురించి మనం ఉదాహరణ చెప్పుకున్నాం. అట్లా గనక చేసుకున్నట్టయితే మన పని చెయ్యడంలో మనం పరిపూర్ణంగా మనం విజయవంతమవుతాం. ఫలితం మనకు సంబంధించింది కాదు. పని చేయడంలో నీకు సామర్థ్యం ఉన్నదా లేదా, నీ మొత్తం శక్తి సామర్థ్యాలన్నీ పెట్టి పనిచేసావా లేదా, ఆర్ యూ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ ఎఫర్ట్స్. నీ ఎఫర్ట్స్లో సక్సెస్ ఉండాలి, కానీ ఫలితం ఏముంది, ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఇంకోసారి వస్తుంది, అప్పుడు దానికి సమత్వం అనేటటువంటిది రావడం జరుగుతుంది. ఈ సమత్వం అంటే ఏమిటి? మళ్ళీ ఇక్కడ ఈ సమత్వం, సమానత్వం, వీటన్నిటికీ రకరకాలైనటువంటి వ్యాఖ్యానాలు భగవద్గీతకు వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు చెప్పారు. సమత్వం అంటే ఇదిగో ఇలా ముక్కు మూసుకొని గాలి పీల్చేటప్పుడు ఈ
ఆ, ఉచ్ఛ్వాస నిశ్వాసాలను సమానంగా చెయ్యి. ఎందుకంటే సమానంగా ఉండవు. మనకి ఒక ముక్కులో నుండి ఎక్కువ గాలి పీలుస్తూ ఉంటాం, ఒక దాంట్లోంచి తక్కువ గాలి పీలుస్తూ ఉంటాం, సమయాలను మారుతూ ఉంటాయి. ఒక్కోసారి ఎడమ ముక్కులోంచి నీరు గాలి పీల్చడం ఎక్కువ ఉంటుంది, అప్పుడు కుడి ముక్కులో ఉన్నది. ఇలా వేలు పెట్టుకు చూడండి, తెలుస్తుంది. దాన్ని సమం చెయ్యండి. అది చాలా భౌతిక స్థాయి. అది అక్కడ కూర్చుంటే మనం కూర్చుని చేసినప్పుడు అవుతుంది. కానీ ఇది సమానంగా ఎప్పుడు ఉంటుంది అంటే మన మానసిక స్థితిని బట్టి ఉంటుంది. ఆ మానసిక స్థితి ఎలా ఉండాలో చెప్పేటటువంటిది మనకి భగవద్గీత. ఇది భౌతికంగా ఎలా ఉండాలో చెప్పేది పతంజలి యోగ సూత్రం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకోండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి. శ్వాస మీద ధ్యాస 24 గంటలు పెడుతూ కూర్చుంటే పనులు ఎవరు చేస్తారు? నిద్రపోయినప్పుడన్నా మానేస్తాంగా. కానీ అప్పుడు కూడా 24 గంటలు కూడా సమానంగా నీ శ్వాస ఉండాలంటే నీ మానసిక స్థితి సరిగ్గా ఉండాలి. ఆ మానసిక స్థితి సరిగ్గా ఉండాలి అంటే దానికి ఏ రకంగా చేయాలో, పనులు చేయడంలో ఏ రకమైనటువంటి అటాచ్మెంట్ లేకుండా చేయాలి. అటాచ్మెంట్ లేనప్పుడు ఎమోషన్ ఉండదు, ఎమోషన్ లేనప్పుడు ఇల్ బ్యాలెన్స్ ఉండదు. ఆ తర్వాత వివరాలు మళ్ళీ చెప్తాడు గనక దానికి సంబంధించినటువంటి ఇంతవరకే ఇక్కడ చెప్పుకుని పోతాం. కానీ మనకి లోకంలో జీవులన్నిటి పట్ల కూడా సమత్వం ఉండాలి అనేటటువంటి దాన్ని అర్థం చెప్తారు. అది కూడా కరెక్టేనండి. అందులో కృష్ణుడు ఏది చెప్పినా ఎన్ని స్థాయిల్లో చూస్తే అన్ని స్థాయిల్లోనూ సరిగ్గానే ఉంటుంది. ఎందుకంటే రకరకాలైనటువంటి అల్లర్లకి, అలజడులకి, అశాంతికి, అయోమయ పరిస్థితులకి, నేను కాక ఇతరులు చేసేటటువంటి ఉద్రేక మొదలైనటువంటి భావాలతో కూడుకున్న వాటికి ఇవన్నీ దేనివల్ల వస్తాయి అంటే సమభావన లేకపోవడం వల్ల. మనం ఆధునిక కాలంలో ఇతర దేశాల నుండి, సంస్కృతుల నుంచి వచ్చినటువంటి ఒకానొక ప్రేరణ కారణంగా కొన్ని ఉద్యమాలు కూడా నడిచాయి అనుకోండి. అందరూ సమానం. అందరూ సమానం అంటే ఎంతమంది సమానం అని చెప్పారు? ఒక వృత్తి చేసేవాళ్ళు లేదా ఒక భావన కలిగినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు సమానం అని చెప్పడం మనం విన్నాం. అందరూ ఏకంగండి, అందరూ సమానమే అని చెప్పింది. దీనికన్నా భారతీయ భావన చెప్పినటువంటి సమానత్వం చూడండి. ఆ బ్రహ్మ పిపీలికాది పర్యంతం సమానం అన్నారు. అంటే సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ నుండి పిపీలికం అంటే చిన్న చీమ దాకా అన్నీ సమానమే. అన్నింటిలో పరమాత్మ ఉన్నాడు. ఇది మన కంటికి కనపడేటటువంటి విషయం గురించి చెప్పింది. కానీ కంటికి కనపడని చాలా ఉన్నాయే, చీమ కన్నా చిన్నవి ఉన్నాయి. ఇప్పుడు మనం వైరస్లు చూస్తున్నాం, బ్యాక్టీరియా చూస్తున్నాం, వాటి గురించి కూడా చెప్పారండి. ఏమన్నారు? అణువు అంటే ఒక చిన్న అణువు, యాటమ్, దాంట్లో ఉన్న పరమాణువు అంటే యాటంలో ఉండేటటువంటి చిన్న భాగాలు, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా పైకి భేదాలుగా ఉన్నా అందులో ఉండే చైతన్యం ఒకటే. ఆ బ్రహ్మ నుండి దీని దాకా ఉండే చైతన్యం ఒకటే అని చెప్పినటువంటిది. ఇది ఒక రకంగా సమత్వం గురించి లేక సమానత్వం గురించి చెప్పింది. మరింత విశాల భావన అవుతుందో లేదో మనకి తర్కం ఉంటే, ఆలోచన చేయగలిగితే అర్థం ఉంటుంది. ఇది గనక అర్థమైతే అందరిలోనూ ఒకే పరమాత్మ ఉన్నాడు, అందరూ సమానమే అన్న భావన గనక తెలిసినట్టయితే దేన్ని తక్కువ చేస్తాం? దేన్ని తక్కువ చెయ్యం. వస్తువే కాదు, క్రియ కూడా, చేసే పని కూడా. ఈ పని ఎక్కువ, ఈ పని తక్కువ, ఇది గొప్పది, ఇది తక్కువది, ఈ భేదం లేనప్పుడు మనకి ఉద్రేకాలు కలగనప్పుడు మనసు ప్రశాంతంగా, దాని గురించి తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు, ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉన్నట్టయితే బుద్ధి పనిచేస్తుంది. బుద్ధి పనిచేస్తే మనకి సమత్వం వస్తుంది. అందువల్ల ఏం చెయ్యాలి? దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ 49వ శ్లోకం ఇది. బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణ ఫలహేతవ. ఇలా సకామ కర్మ అంటే ఫలహేతవ, ఫలం కావాలి అని కోరుకునేటటువంటి సకామ కర్మ కన్నా ఈ సమబుద్ధితో పని చేయడం అన్నది ఉత్తమం. ఇంకా నేను మంచి మాటలో చెప్పా. ఆయన ఏం చెప్పాడంటే అది కృపణ అన్నాడు. తక్కువది, తక్కువ స్థాయికి చెందింది, ఫలితం కావాలని పనిచేయటం. అందువల్ల నువ్వు సమత్వ బుద్ధితో యోగాన్ని ఆశ్రయించు. యోగాన్ని ఆశ్రయించేటటువంటి ఏం చెయ్యాలి? మనం చేసేటటువంటి దాన్ని బుద్ధితో కలపాలి. బుద్ధియోగం అని చెప్పాడు కదా. ఈ బుద్ధియోగంతో అంటే బుద్ధితో కలిసి ఉండటం అనేటటువంటిది. బుద్ధితో ఎప్పుడు కలిసి ఉంటాం? బుద్ధి విచక్షణ జ్ఞానం ఇచ్చేది. ఇది మంచి, ఇది చెడు అని
వివేచన చేసేది బుద్ధి. విచక్షణ లేకుండా కనపడినటువంటిది, ఆకర్షణీయంగా కనపడినటువంటి వాటి వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళేది మనస్సు. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు చెప్పినట్టు, సీతాకోక చిలుకను చూసి ముచ్చటపడి పరిగెత్తేటటువంటి చిన్నపిల్లాడిలాగా మనసు పరిగెడుతూ ఉంటుంది. పిల్లాడు భౌతికంగా పరిగెడతాడు, మనకి మనసు పరిగెడుతుంది. దాన్ని కొద్దిగా ఆపగలిగినటువంటి స్థితిలో ఉండాలి. మరి ఇందాక చెప్పినటువంటి ప్రవర్తన భౌతిక స్థాయికి చెందిందైతే, మరి అసలు మనం భౌతిక స్థాయి నుంచి ఎదగాలని కదా అనుకుంటున్నాం. అప్పుడే ఉంటుంది అంటే జీవాత్మ పరమాత్మలో కలిసినప్పుడు, అయ్యో అది కంటికి కనపడదే కలిసినట్టు. లోకంలో కంటితో చూసే వస్తువులైతే కనపడతాయి కానీ అది కంటితో కనపడదే. అంటే ఎప్పుడైతే మనస్సుని బుద్ధి నుండి వేరు చెయ్యకుండా మనస్సుని ఎప్పుడూ బుద్ధితో కలిపి బుద్ధి చెప్పినట్టుగా మనసు ప్రవర్తించేట్టు చేస్తారో అది వాళ్ళు యోగసిద్ధులు. చిన్న తేడా చూద్దాం. మనసు బుద్ధి అన్నది అందరికీ ప్రస్తుత కాలంలో, ముఖ్యంగా యువతరానికి, అందులోనూ చదువుకునే పిల్లలకి రోజు అనుభవంలో ఉండే విషయాన్ని ఉదాహరణ చెప్పుకుందాం. బుద్ధి చెప్తుంది, తెల్లవారుజామున లేచి మనం చదువుకుంటే బాగా గుర్తుంటుందంటున్నారు. సూర్యోదయానికన్నా ముందు లేచినటువంటి వాళ్ళ బుద్ధి మాత్రమే చురుకుగా పనిచేస్తుందంటున్నారు. రేపటి నుంచి నేను సూర్యోదయానికన్నా ముందు లేస్తా. ఇవాళ అయిపోయింది, పాపలాతి వాళ్ళే చేర్చేదాన్ని లేక లేచేవాడిని అని అలారం పెట్టుకుంటాం. ఇది ఈ పని చేసేది బుద్ధి. అలారం మోగంగానే దాన్ని ఎత్తిన ఒక ముట్టికాయ వేసి, అదే సెల్ ఫోన్ అయితే దాని పీక నొక్కి, రేపటి నుంచి చేద్దాం, ఇవాళ ఒక్కరోజు ఈ పడుకోవడంలో ఉన్నటువంటి ఆనందాన్ని అనుభవించేసి రేపటి నుంచి తెల్లవారుజామున లేద్దాం అని లోపల నుంచి ఒక చిన్న ఇలా తేలుకొండిలాగా ఒక చిన్న కాటిస్తుంది. అది మనస్సు. తరచుగా మనం ఈ మనస్సు చెప్పిన మాటలే వింటాం, బుద్ధి చెప్పిన మాటలు వినం. కనుక బుద్ధి యోగం కావాలి అన్నాడు. ఈ బుద్ధి యోగం అనేటటువంటిది బుద్ధి నుండి మనస్సు విడిపడిపోకుండా చూడగలగడమే మనం చేయాల్సిన సాధన. అంటే ఏం చేయాలి? బుద్ధి చెప్పిన మాట మనసు వినేట్టు చేయాలి. మనసు పడుకుందామంది, బుద్ధి లేదు. బుద్ధి లేదా నీకు? పడుకుంటే ఏమవుతుంది? ఇలా రోజు రోజు వాయిదాలే వేసుకుంటావా? లే, త్వరగా లేస్తే చదువుకోవచ్చు, బాగుంటుంది. లేదు, ఉద్యోగం చేస్తున్నారు, ఏదో పెండింగ్ వర్క్ ఉంది, ఇప్పుడు చూడు చాలా త్వరగా అవుతుంది. మీరు గమనించినట్టయితే ప్రపంచంలో అత్యుత్తమమైనటువంటి స్థాయిలో మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి వాళ్ళందరినీ అడిగితే వాళ్ళు చెప్పేది ఏమిటి? వాళ్ళు తెల్లవారుజామున 4 గంటలకు లేచి పనిచేస్తారట. పెండింగ్ వర్క్ అంతా అసలు పెండింగ్ ఉండదు వాళ్ళకి, మనలాంటి వాళ్ళకి పెండింగ్స్ ఉంటాయి. వాళ్ళు ఇవాళ చేయవలసినటువంటి పని ఏదైతే ఉందో వేటిని క్లియర్ చేయాలనుకుని రాత్రంతా దాచిపెట్టుకుంటారో అది పొద్దున చేసి ఆ తర్వాత రొటీన్లో పడతారట. వాళ్ళ చరిత్రలన్నీ చూడండి. ఇది ఊరికే విషయం చెప్పాను. మీరందరూ తెలివిగల వాళ్ళే గనక, బుద్ధి కలిగినటువంటి వాళ్ళు గనక, బుద్ధిమంతులు గనక ఒక్కసారి గూగుల్ సెర్చ్ చేసి చూడండి. బ్రహ్మాండమైనటువంటి సమర్థవంతమైన సీఈఓలుగా లోకంలో ప్రస్తుత కాలంలో అట్ ప్రజెంట్ ప్రసిద్ధులైనటువంటి వాళ్ళందరూ తెల్లవారుజామునే చేశారు. సరే, ఇది గుర్తు చేసుకుని బుద్ధి మనసు నోరు ముయ్యమంటే బుద్ధి యోగం ఉన్నట్టు, లేకపోతే బుద్ధి యోగం లేనట్టు. ఇలా బుద్ధి యోగంతో నువ్వు గనక పనిచేసినట్టయితే అప్పుడు నేను పర్ఫెక్ట్గా చేశాను, నా ప్రయత్నంలో లోపం లేదు, ఇంత కూడా నేను నాకున్న అవకాశాలు వదిలిపెట్టలా, అతి పెద్ద చిన్న అవకాశాన్ని కూడా నేను వినియోగించుకున్నా, ద మైన్యూటెస్ట్ ఆఫ్ ది మైన్యూట్ నేను ఉపయోగించుకున్నా, ఇంకా ఇంపాసిబుల్ మరొక మార్గం అన్నట్టు నేను చేశా. అయిపోయిన తర్వాత ఫలితం గురించి ఆలోచించక్కర్లా. పరీక్ష రాయడానికి ముందుండాలి చదువుకోవాలని, పరీక్ష రాసిన తగ్గించి టెన్షన్ పడితే వచ్చేదేముంది? మార్చలేం కదా ఫలితాన్ని. మారుతుందా?
నేను పరీక్ష రాసి వచ్చాక టెన్షన్ పడిపోయి రాత్రింబగళ్ళు దిగులు పడి కూర్చుని ఏడిచి కొంతమంది గుళ్ళకెడతారు, జపాలు చేస్తారు, తపాలు చేస్తారు. ఆంజనేయ స్వామి గుడికి బాగా ఆదాయం ఉంటుందండి. ఇప్పుడు కొబ్బరికాయలు కొడతారు, ఏం లాభం? ఈ పని ఏదైతే ఉందో ఇప్పుడు మానసిక ఒత్తిడితో ఇప్పుడు చేసిన పని ఏదైతే ఉందో ఇది పరీక్షల ముందు చేసేయచ్చు కదా. అది బుద్ధియోగం కలిగినటువంటి వాడు చేసే పని. అది లేనివాడు తర్వాత చేస్తాడు. అంతేకాదు ఈ చేసేటటువంటి పనులు ఎలా ఉంటాయంటే మామూలుగా ఉండవు. ఆ విషయం చెప్తున్నాడు. ఎట్లా చేస్తే బుద్ధియోగం మనకి ఫలితం వస్తుంది. ఫలం మీద ఆశ లేదు, ఆశ పెట్టుకోకూడదు. అంటే అతను ఫలితం మీద ఆశ లేకపోతే నేను పని చేయను కదండి. ఫలితం ఉండాలనే పని చేస్తాం, కానీ చేసేటప్పుడు ఫలితం గురించి ఆలోచించద్దు. పరీక్ష రాసేటప్పుడు కూర్చొని రిజల్ట్ ఎట్లా ఉంటుందని ఆలోచిస్తే పనేం అవుతుందండి. పాట పాడుతూ కచేరీ అయ్యాక అందరూ చప్పట్లు కొడతారా అని ఆలోచిస్తూ కచేరీ చేస్తే ఎట్లా ఉంటుంది? చెయ్యండి, అయిపోయిన తర్వాత చప్పట్ల కోసం చూడండి. చేసేటప్పుడు చప్పట్లు మనసులో ఉండకూడదు కదా. అందుకని బుద్ధియుక్తో జహాతిహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. అది బుద్ధియోగంతో ఎట్లా చెయ్యాలి? సమత్వ బుద్ధి కలిగినటువంటి వాడు పని చేసేటప్పుడు ఏం జరుగుతుంది అంటే పుణ్యపాపాలు రెండింటినీ కూడా సుకృత దుష్కృతే, పుణ్యము పాపము అనే రెండింటినీ కూడా ఒకే రకమైనటువంటి భావనతో జహాత్ ఇక్కడే వదిలేస్తాడు. అందువల్ల కర్మల ఫలితాలంటావు. ఆ కారణంగా సమత్వ బుద్ధి అనబడేటటువంటి యోగాన్ని ఆశ్రయించు. ఇదే కర్మాచరణంలో ఉన్న కౌశలం. కర్మబంధాల నుండి విముక్తుడు కావడానికి నీకు పనికొచ్చేటటువంటి మార్గం ఇదే. గమనించండి, కర్మబంధాల నుండి, కర్మ నుంచి కాదు. కర్మలు తప్పవు. కర్మలలో నేర్పరితనం యోగం అన్నాడు, అంతే కదా. యోగ కర్మసు కౌశలం. యోగము అంటే ఏమిటి అంటే కర్మలలో నేర్పరితనము, స్కిల్, ద టెక్నిక్. అంతే, టెక్నిక్ని మించింది స్కిల్. అది ఎలా అంటే యోగం అనే మాటకి కలయిక అని అర్థం చెప్పుకున్నాం కదా. పని చేయడంలో నేర్పరితనం అంటే సులువు లేదా వీలు లేదా ఒక సౌకర్యం వేటి వల్ల కలయిక వల్ల జరుగుతుంది అది తెలుసుకుని ఆచరించటం యోగం అవుతుంది. ఏ పని తేలిగ్గా చేయగలం, ఎట్లా చేస్తే ఈ పని తేలిగ్గా అవుతుంది. ఇది పెద్ద విషయాల దాకా వద్దు, నిత్యకృత్యాల గురించి ఆలోచిద్దాం. పనులని ఒక క్రమమైన పద్ధతిలో చేయడం అని చెప్పుకోవచ్చు. వెనక పని ముందు పని వెనక చేసామనుకోండి, ఒక పని 5 నిమిషాలు, మరొక పని 5 నిమిషాలు, 10 నిమిషాల్లో అవ్వాలి ఆ పని. వెనకది ముందుది వెనక చేస్తే ఆ 10 నిమిషాల్లో అవ్వాల్సిన పని 100 నిమిషాలు పట్టచ్చు, 4 గంటలు కూడా పట్టచ్చు. ఒక క్రమమైన పద్ధతిలో చేస్తే ఇది తెలివిగా ఎప్పుడు చేయాల్సిందాన్ని అప్పుడు చేస్తే ఇంకా తేలిగ్గా చేయొచ్చు. ఇంగ్లీష్లో ఇంకో మాట కూడా ఉంది, ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9 అని. సమయానికి చేసినటువంటి పని ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. ఎప్పుడు ఏ పని ఎక్కడ ఎంత, అదండి. ఎప్పుడు ఎక్కడ ఎంత ఎట్లా, ఈ 4 అంశాలు గనక ఉన్నట్టయితే యోగ కర్మసు కౌశలం అవుతుంది. సరే, దీన్ని బాగా తెలియాలంటే ఎవరి దాకానో అక్కర్లేదండి. ప్రతి ఇల్లాలు దీనికి ఒక ఉదాహరణ. ఒక తీరులో చేయమని చెప్తూ ఉంటారు వాళ్ళు. ఇంట్లో పిల్లలకి చెప్తారు, పెద్దలకు కూడా చెప్తారండి. ఇంటికి పెత్తనం వహించే ఆడవాళ్ళు ఎవరుంటే వాళ్ళు ఆఖరికి తినే పదార్థాన్ని కూడా ఏ క్రమంలో తినాలో చెప్తారు. పెరుగు మజ్జిగ ముందు తినరు కదా, ఆ చివరే తింటారు కదా. దానివల్ల ఉండే ఉపయోగం వేరే ఉంది. అதாவது ఆహార యోగం, ఆరోగ్య యోగం అని దాని గురించి చెప్పాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం వ్యాపారంలో కానీ లేదా మనం ఉద్యోగం చేసేటటువంటి చోట కానీ మరొక వ్యవహారంలో కానీ
పని చేసే తీరునే ఒక యోగంగా మలచుకోవాలి అని జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుడు అర్జునుడిని ఒక వంకగా పెట్టుకుని మనకి చెప్పాడు. మానవాళికి అంతటికీ చెప్పాడు. ముందరే చెప్పాను, యోగ సాధన అంటే ఒక చోట కాసేపు ముక్కు మూసుకుని కూర్చుని చేసేది కాదు. ప్రతి క్షణం, ప్రతి పనిలో, ఆలోచనలో ఓ శారీరక మానసిక ఒత్తిడికి శ్రమకి లోను కాకుండా ఆనందిస్తూ చేయడమే. పనిని ఆనందంగా చేయాలి. ఏ పని చేసినా ఆనందంగా చేయాలి. దీన్నే యోగ జీవనం అంటారు. ఉదాహరణకి ముఖ్యంగా ఈ పనులు అంటే కార్యాలయాల్లో పనులు మగవాళ్ళకి సంబంధించింది. ఇంటి పనుల దగ్గరకు వస్తే కొంతమంది ఆడవాళ్ళు ఎంత ఆనందంగా పాటలు పాడుకుంటూ ఇళ్ళు చిమ్ముకుంటారు. పూర్వకాలం పప్పు రుబ్బేటప్పుడు, పోట్లు వేసేటప్పుడు, అంటే రోకలతో పోటు వేసేటప్పుడు పాటలు పాడుతూ ఆనందంగా వేసేవారు. ఇప్పటికీ పల్లెల్లో ఆడామగ తేడా లేకుండా వరి నాట్లు వేసేటప్పుడు, కోతలు కోసేటప్పుడు, లేదా కూలి పనులు, అన్ని రకాల పనులు ఉంటాయి కదా, ఇళ్ళ నిర్మాణాలు చేసేటప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి ఆ తట్టలు అందించుకుంటూ ఉన్నప్పుడు పాటలు పాడుకుంటూ చేస్తారు. అంటే వాళ్ళకి ప్రత్యేకంగా వినోదానికి సమయం కాదు, పనే వినోదంగా చేస్తారు. వాళ్ళు పాట పాడుకుంటూ వినోదంగా చేస్తారు కనుక పాటలో ఉండే లయ ఆ పనిలో ఉండి శరీరానికి శ్రమ తెలియదు. ఇది గ్లేరింగ్గా మన కంటికి కనపడుతుంది కనుక ఉదాహరణ చెప్పాం. మనం చేసే ప్రతి పనిలోనూ ఇలాగే చేయొచ్చు. అప్పుడు యోగ సాధన అన్నది మన జీవితంలో భాగం అవుతుంది. ఇక్కడ ఏం చెప్పాడు? యోగ కర్మసు కౌశలం అన్నాడు. కౌశలం అంటే కుశలత్వం, నేర్పరితనం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మాట? కుశ నుంచి వచ్చింది. కుశ అంటే దర్భ. దర్భ చాలా గరుగ్గా ఉంటుంది, దాని చివర పాయింటెడ్గా ఉంటుంది. దాన్ని తీసుకురాగలిగినట్టయితే సరిగ్గా చేతులు గీరుకోకుండా, నెత్తురు రాకుండా, ఆ దర్భ మొదలంట మళ్ళీ వేరే తేడా రాకుండా, చిరిగిపోకుండా, విరిగిపోకుండా సమంగా తీసుకురాగలిగాడంటే అటువంటి శిష్యుడు పని చేయడంలో నేర్పరితనం వచ్చినవాడు. మనం ఏదన్నా ఇక్కడి నుంచి వస్తువు ఇక్కడ పెట్టమంటే కింద పడేసేవాళ్ళు కొంతమంది, అందులో నీళ్లు కానీ ఉన్నట్టయితే పారబోసేవాళ్ళు కొంతమంది, తొలికేటట్టు వణికేటట్టు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇవేవీ లేకుండా చాలా చక్కగా నేర్పుగా తీసుకురాగలిగినటువంటి దాన్ని కౌశలము అంటారు. ఏ పనైనా ఇంతకన్నా బాగా చేయడానికి అవకాశం లేదు. ఎంత బాగా చేశారో, ఎంత ముద్దుగా చేశారో, ఎంత అందంగా చేశారో అనిపించేది నేర్పరితనం. కొంతమంది మాట్లాడితే బాగుంటుంది, మాట్లాడుతుంటే కూడా బాగుంటుంది, మాట్లాడకుండా కూర్చున్నా బాగుంటుంది. వాళ్ళు నడిస్తే ఎంత అందంగా నడిచారో అనిపిస్తుంది. వాళ్ళు తింటూ ఉంటే అబ్బా ఇంత అందంగా తినచ్చా అనిపిస్తుంది. పెన్ను పట్టుకుంటే ఎంత బాగా పట్టుకున్నారో, పెన్ను పట్టుకుంటే చేతులు ఇంత అందంగా ఉంటాయా అని అనిపిస్తుంది. రాస్తున్నా, వాళ్ళు పని చేస్తున్నా ఈ నేర్పరితనం ఇది సహజంగా జీవితంలో అలవాటు చేసుకుంటే పెన్ను పట్టుకుని ఫైలు పట్టుకుండంతో పాటు అందులో ఉన్న విషయాలు కూడా అంత అందంగానూ అంత నేర్పుగా చెప్పడం చేతవుతుంది. ఇది యోగ కర్మసు కౌశలం. అమ్మా ఇంతేనా? భౌతికంగాను మానసికంగాను మాత్రమే కాదు, అసలు ఇంకోటి కూడా ఉంటుంది. ఏమిటంటే ఈ నేర్పుని సాధించే పద్ధతి ఎప్పుడు కర్మాచరణాన్ని బుద్ధితో కలిపినప్పుడు వస్తుంది. ఎప్పుడు మనం చేసే పనిని బుద్ధి నుండి వేరు చేయకూడదు. ఏది మంచి ఏది చెడు అనేటటువంటి దాన్ని తెలుసుకుంటూ చేయాలి. ఏది మంచి ఏది చెడు ఎట్లా తెలుస్తుంది అంటే మనం ఫలితాన్ని ఆశించినప్పుడు అది చెడు అవుతుందిట, ఫలితాన్ని ఆశించకుండా చేస్తే అది మంచి అవుతుందిట. ఏమిటి ఈ రెండు రకాల ఫలితాలని ఆశించకపోతే పాపము లేదు పుణ్యము లేదు. నేను పుణ్యాన్ని నా దగ్గర పెట్టుకుని పాపాన్ని మాత్రమే వదిలేస్తానంటే కుదరదు కదా. అందువల్ల మనం పుణ్యకార్యం చేసిన ప్రతి సందర్భంలోనూ కృష్ణార్పణం అనడం మనకి పెద్దవాళ్ళు అలవాటు చేశారు. నేనొక పిడికడి బియ్యం ఎవరికన్నా వేస్తే కృష్ణార్పణం అనడం ఒకప్పుడు పెద్దలు మనకి చేసిన అలవాటు. ఆ బియ్యం వేసి కృష్ణార్పణం అంటే ఈ బియ్యం నేను కృష్ణుడికి ఇస్తున్నాను అర్థంతో పాటు ఈ కృష్ణుడికి ఇవ్వడం వల్ల వచ్చే పుణ్యం కూడా నేను కృష్ణుడికి ఇచ్చాను. ఎప్పుడైతే నా పుణ్య ఫలితాన్ని నేను కృష్ణుడికి ఇచ్చానో నేను చేసినటువంటి పనుల యొక్క చెడు ఫలితం ఏదైనా ఉన్నా ఆయన తీసేసుకుంటాడు. ఇది ఇస్తే అది తీసుకుంటాడు. మనం ఆస్తులు ఇస్తే అప్పులు కూడా తీసుకోవడం ఉంటుంది, అంతే కదండి. పిల్లలకు ఆస్తులు ఇచ్చినప్పుడు ఆస్తులు అనుభవించే పిల్లలు అప్పులు కూడా తీసుకోవాలి.
అప్పులు నాకు సంబంధం లేదు, ఆస్తులే తీసుకుంటాననడం భారతీయ సంప్రదాయం కాదు. చట్టం కూడా ఒప్పదు, ధర్మము ఒప్పదు, శాస్త్రము ఒప్పదు, చట్టము ఒప్పదు కదా. అందువల్ల ప్రతిదాన్ని కూడా ఈ రకంగా భగవదర్పణంగా చేయాలి. అలా భగవదర్పణంగా చేసినప్పుడు మనకేమొస్తుందండి? ఫలితం నాకు కావాలి కదా, ఏదోటి కావాలని చేస్తా, ఏమీ లేకుండా ఏమీ ఆశించకుండా చేయడానికి నేను వెర్రా కాదు కదా. నా మందోపి వర్తతే అని కదా చెప్తారు. మరి అట్లాంటప్పుడు ప్రయోజనమనుద్దిశ్య నమందోపి వర్తతే అని చెప్పేటప్పుడు ఏ ప్రయోజనం లేకుండా తెలివి తక్కువ వాడే చెయ్యడంటే, నేను తెలివిగల వ్యక్తిని కనుక నేను చెయ్యనా అంటే, పని చెయ్యడమే నీకు వచ్చేటటువంటి ప్రయోజనం అంతే. దానికి కారణం మళ్ళీ తర్వాత వేరే సందర్భంలో చెప్పడం జరుగుతుంది. అందుకని చేయడం మాత్రమే ప్రధానం. అలా చెయ్యాలి అన్నప్పుడు నీ విచక్షణ ఉపయోగించాలి. విచక్షణ ఉపయోగిస్తే ఫలితం మీదకి మనసు వెళ్ళిందల్లా చెడు పని, ఫలితం మీద మనసు వెళ్లకుండా చేసిందల్లా సత్కార్యం. ఈ రెండు చేసేటప్పుడు ఏ ఫలితం మనకుండదు. అందువల్ల నీకు చెడు ఫలితం రాదు. సుకృత దుష్కృతే, సుకృతం అంటే మంచి పని, దుష్కృతం అంటే చెడ్డ పని, ఈ రెండు ఉండవు గనక, ఈ రెండింటి ఫలితాన్ని ఆశించట్లేదు గనక సుకృతానికి ఫలితం లేదు, దుష్కృతానికి ఫలితం లేదు. అందువల్ల ఆ విధంగా తస్మాత్ యోగాయ యుజ్వస్య, నీ బుద్ధిని యోగంతో కలిపి చేస్తే యోగ కర్మసు కౌశలం. ఇది ప్రతి సందర్భంలోనూ కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. నిత్యం మన జీవితంలో ఆచరించేటటువంటి పనులు, నిద్ర లేవడం దగ్గర నుంచి పడుకునేదాకా మనం చేసేటటువంటి పనులన్నీ కూడా ఈ విధమైనటువంటి నేర్పరితనంతో చేద్దాం. అలా నేర్పరితనంతో చేసినట్టయితే అదే యోగం. అప్పుడు దాని గురించి మనం బాధపడవలసిన అవసరం ఉండదు. చేస్తున్న ప్రతి పని కూడా మనకి ఆనందదాయకంగానే, ఆనందాన్ని కలిగించేటటువంటి దానిగానే కనిపిస్తూ ఉంటుంది. అందువల్ల కర్మఫలాలని గురించి పెద్దగా పట్టించుకోకుండా హాయిగా నువ్వు నీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉండు. అదే అంతే. తర్వాత చెప్తున్నది ఏమిటి? కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్తా మనీషిణః జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంత్యనామయం. ఇలా సమబుద్ధి కలిగినటువంటి వాళ్ళు, జ్ఞానులైనటువంటి వాళ్ళు కర్మఫలాలని వదిలేయడం వల్ల మనీషిణ, మనీషులు అంటే మేధావులు, బుద్ధిజీవులు, బాగా ఆలోచన కలిగినటువంటి వాళ్ళు ఏమవుతారంటే జనన మరణ బంధం నుండి విముక్తులవుతారు. అంతేకాకుండా నిర్వికారమైన పరమపదాన్ని పొందుతారు. ఏమిటండి, మనం ఎప్పుడు ప్రతి నిమిషం అనుకుంటాం మళ్ళీ జన్మంటూ ఉంటే అట్లా ఉండాలి, మళ్ళీ జన్మంటే ఉంటే ఇట్లా ఉండాలి అని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఇక్కడేమీ జన్మనే అక్కర్లేదంటారేమిటి అంటే, జనన మరణ చక్రమని చెప్పబడేటటువంటి సంసార చక్రం నుండి విముక్తం అవుతాం. అది బంధం పోతుంది. జన్మ పోదు, జన్మ బంధం పోతుంది. బంధం లేని జన్మలు ఉంటాయా? ఎందుకు లేవండి? ఆదిశంకర్లు ఉన్నారు. ఎందుకు అవతరించారు? ఒక ప్రయోజనం కోసం వచ్చారు, ప్రయోజనమైంది వెళ్ళిపోయారు. వాళ్ళు ఈ లోకంలో ఏ పని తమ సొంత పెత్తనంతో చేసి అంటించుకోలే, మనం అంటించుకుంటాం. అలాగే వివేకానందులు, రమణ మహర్షి, అరవిందులు ఎంతమంది లేరు? వీళ్ళందరూ ఏం చేస్తారు? జన్మనెత్తుతారు. వాళ్ళు ఎందుకు జన్మనెత్తారో గుర్తుంటుంది. ఆ జన్మ వల్ల చెయ్యవలసినటువంటి పని ఏదుందో అది చేస్తారు, చేసి శరీరాన్ని వదులుతారు, మళ్ళీ పరమపదం చేరుకుంటారు. మళ్ళీ ఆ భగవంతుడు ఆజ్ఞ మేరకు నువ్వు వెళ్ళు, లోకంలో నీ వల్ల పనుంది అంటే, మనం మన వాళ్ళని ఎవరినో పంపిస్తే ఫలానా ఊరు వెళ్ళి అక్కడ పని చేసుకురా అంటే వెళ్ళి చేసుకుని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చినట్టు. ఊరు కూడా అక్కర్లేదు, ఎవరో మన వాళ్ళని అలా బయటికి వెళ్ళి ఆ వస్తువు కొనుక్కురా అని చెప్పాం,
కొనుక్కుని మళ్ళీ ఇంటికి వచ్చినట్టుగా, ఈ పని చేసుకుని వెనక్కిరా అంటే ఆ పని చేసి వెనక్కి వచ్చినట్టుగా భూలోకానికి వచ్చి ఇక్కడ పని చేసి మళ్ళీ వెనక్కి పెడతారు. వీళ్ళకి జన్మ మనలాగా బంధం కాదు. మనకి బంధం ఎందుకు? బంధం క్రితం జన్మలో చేసినటువంటి పాపపుణ్యాల యొక్క సమాహారాన్ని అక్కడ పెట్టి ఈ రాబోయే ఈ జన్మించబోయే జన్మలో ఎంతవరకు దాన్ని నువ్వు క్షయం చేసుకోగలవో అంత మాత్రం నీ భుజాన ఒక మూటేసి పంపిస్తే దాన్ని అనుభవించటానికి వచ్చి అనుభవించడంతో పాటుగా మరికొంత మూట కట్టుకుని పెడతాం. దీన్నే సంచితం ప్రారబ్ధం ఆగామి అని చెప్తున్నాం. ఇవి ఉండవు వాళ్ళకి. మనం పూర్వజన్మ ఫలితం కారణంగా ఈ జన్మలో ఫలానా చోటే పుట్టాలి, ఫలానా జన్మే ఎత్తాలి, ఆ ఇంట్లోనే పుట్టాలి, ఈ ఇంట్లోనే పుట్టాలి, ఆ తల్లిదండ్రులకే పుట్టాలి, ఈ దేశంలోనే పుట్టాలి, ఈ ఊళ్ళోనే పుట్టాలి అనేటటువంటి ఒక బంధం ఏర్పడి ఆకర్షించబడి అక్కడ పుట్టడం జరుగుతోంది. కానీ వీళ్ళకి వీటి నుండి విముక్తి ఉంటుంది. అందువల్ల సంబంధమే లేదు. పని చేసి రమ్మన్న వాళ్ళు వెళ్ళి చేసి వస్తారండి. దాంతో వాళ్ళకి ఈ పని చెయ్యాలి అన్న నియమం ఏం లేదు కదా, ఫలితం వాళ్ళకు ఉండదు. యదాతే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదాగంతాంసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. ఈ మోహం అనేటటువంటి ఊబిలోంచి పూర్తిగా బయటపడినప్పుడే నువ్వు ఇప్పుడు విన్నా, ఇంతకుముందు వినబోయే ఇహలోక పరలోక సంబంధమైన సమస్త భోగాల నుండి వైరాగ్యం పొందుతావు. చాలా మంచి మాటలే ఉంటాయి. భోగాలు అనుభవించాలనేటటువంటి కోరికే ఉంటుంది. కానీ ఏం లాభం? ఈ వస్తువులు మనకి ఆకర్షణ కలిగించటం అనేది జరిగేటప్పుడు వాటి మీద మనకి మోహం కలుగుతుంది. దేనివల్ల కలుగుతోంది అంటే కల్మషం వల్ల కలుగుతోంది. ఏమిటా కల్మషం అంటే కల్లోలం, మోహకలిలం, వ్యామోహము అనేటటువంటి కల్లోలం వల్ల అక్కడ ఉండేటటువంటిదేదో ఊబిలోంచి బయటపడలేకపోతున్నాం. దేని నుంచి మనకి స్పష్టమైన జ్ఞానం లేదు. ఒక చెరువులో గాలి లేదు, ఒక రాయి వేయలేదు, నిశ్చలంగా ఉన్న వాతావరణంలో చెరువులో అడుగున ఉన్న వస్తువు కూడా కనపడుతుంది. ఒక్క రాయి వెయ్యండి, వస్తువు కనపడదు. ఏమాత్రం అడుగున ఎంత లోతుందో కూడా తెలియదు, వస్తువు మాట నుంచి లోతెంతుందో కూడా తెలియదు. ఏమైంది? వ్యామోహం వల్ల. మోహము అంటే చెప్పడానికి వీలు లేనంత ఇష్టం. ఉదాహరణ చెప్పాలంటే మనకి మోహం అనే దానికి ఉదాహరణ చెప్పాలంటే ఇన్కార్నేషన్ ఎవరయ్యా అంటే ధృతరాష్ట్రుడు. సత్యం కళ్ళ ముందు కనపడుతూ ఉన్నా కొడుకుల మీద పిచ్చి ప్రేమ. ఎంత పిచ్చి ప్రేమ అంటే వీడి వల్ల వంశనాశమవుతుంది, వీడిని అడవిలో వదిలేయని చెప్తే కూడా అయ్యో నా కొడుకును వదిలేస్తానా, వంశనాశనమైనా పర్వాలేదు దానికి ఏదో చూద్దాంలే అని చెప్పి కొడుకుని ఇంట్లోనే పెట్టుకున్నంతటి వ్యామోహం. అది వ్యామోహం అంటే. అటువంటి వ్యామోహం అనేది ఉన్న చోట ఎంతమంది ఎన్ని మాటలు చెప్పినా ఇది పనిచెయ్యదు బుద్ధి. ఎంతమంది చెప్పారు? నిరంతరం విదురుడు చెప్పాడు. యుద్ధానికి ముందు సనత్సుజాతుల వారు వచ్చి చెప్పారు. ఇప్పుడు సంజయుడు చెప్తున్నాడు. అయినా బుద్ధి కలిగిందా? అదేంటంటే బుద్ధి వచ్చిందా అంటున్నాం, మనసు వచ్చిందా అనం. అంటే మంచి చెడులు, ఇది మంచి ఇది చెడు అనేటటువంటి వేర్పాటు చేయగలిగిన తెలివితేటలు రాల. ప్రతి దానిని తన మమకారం అనేటటువంటి దాంతో ఆ కళ్ళజోడుతోనే చూశాడు. సరైనటువంటి నిర్మలమైనటువంటి బుద్ధితో చూడలేకపోయాడు. ఈ ఇహలోక పరలోక సంబంధమైనటువంటివన్నీ ఉన్నాయే, వీటన్నింటి మీద కూడా వైరాగ్యం కలగాలి. అదే కావాలి. ఇహలోక విషయాల మీద వైరాగ్యం కలిగిందండి, బాగుంది. పరలోకం ఎట్లా కలుగుతుంది? మనం ఇక్కడ కష్టపడేది స్వర్గం కోసం కదా. స్వర్గం కోసం కాదు,
ఇక్కడ కొన్ని సంవత్సరాలు సుఖపడేవాడు స్వర్గానికి వెడితే అక్కడ కొన్ని సంవత్సరాలు, అక్కడ సంవత్సరాలు అంటే భూలోకంలో చాలా ఎక్కువ కాలం అక్కడ సుఖపడదామని పెడతాడు. కానీ తీరా అయిన తర్వాత మనం కట్టిన డబ్బు అయ్యాక ఆ హోటల్ రూమ్లోంచి తరిమేసినట్టు అక్కడి నుంచి యువతలకు వచ్చేస్తాం. అంటే ఇతరమైన వస్తువుల మీద ఆధారపడి ఆనందం పొందడం అనేది ఉందే, అది వస్తువు పోతే ఆనందం పోయింది. ఇది ఉంటే నాకు ఆనందం, ఇది తింటే నాకు ఆనందం అని అనుకుంటే ఆనందం ఇతరమైనటువంటి వస్తువుల మీద, ఉపాధి మీద ఆధారపడింది. ఉపాధి అనే దాని మీద ఆధారపడకుండా ఆనందించటం అనేది రావాలి. అప్పుడు ఏదున్నా ఆనందమే ఉంటుంది. ఆనందం ఎట్లా ఉంటుందండి? ఆనందిస్తే ఉంటుంది, అంతే. ఆనందించటం వల్ల ఆనందం ఉంటుంది తప్ప ఎక్కడి నుంచో బయట నుంచి రాదు. ఆనందించటం ఎట్లా కుదురుతుంది? ఈ మంచి చెడులు అనేటటువంటి దాన్ని వేర్పాటు తెలిసిన తర్వాత అలా వేర్పరచగలిగినటువంటి బుద్ధి ఉందే, ఆ బుద్ధిని తీసుకెళ్ళి మనస్సుతో కలిపేసి కనుక ఉంచినట్టయితే నిరంతరం ఆనందించటమే ఉంటుంది. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచల బుద్ధి తదా యోగమాప్స్యసి. రకరకాలైనటువంటి మాటలు విని నీ మనస్సు అంతా అయోమయంగా అయిపోతూ ఉంటుంది. అట్లాంటి మనసు పరమాత్మలో నిశ్చలంగా స్థిరంగా ఉంటేనే నువ్వు ఈ యోగాన్ని పొందగలవు. అంటే నీకు పరమాత్మతో స్థిరమైనటువంటి శాశ్వతమైనటువంటి సంయోగం ఏర్పడుతుంది అని చెప్పడం. ఇది ఈ కాలంలో చాలా అవసరమైనటువంటి విషయం. ఎందుకు దీని గురించి ఇట్లా చెప్తున్నానంటే, ఈ సమాచార విప్లవం ఒకటి వచ్చింది. అంటే ఇన్ఫర్మేషన్ అనేది ఇలా ఒక వరదలాగా, ఇగో నిన్న మొన్న జరిగిన ఐదా తుఫాన్ లాగా మీద పడిపోతూ ఉంది. మనకి ఎంత కావాలంటే అంత ఇన్ఫర్మేషన్ మనకి మీద పడిపోతుంది. ఇన్ఫరెన్సెస్ ఉండట్లా. దాని నుండి మనం ఏది అనుసరించాలి అనేటటువంటిది లేకుండా పోతోంది. అది వల్ల ఎంత సమస్య వస్తోంది. ఇదిగో విన్నదాన్ని ప్రతి దాని వల్ల మనసు చెంచలించిపోతోంది. అలా చెంచలించడం మనసు యొక్క లక్షణం. అలా విన్నదాన్ని వేరుగా చూడగలగడం అన్నది బుద్ధి యొక్క లక్షణం. 100 విషయాలు వింటామండి, విని దాంట్లో ఉన్న సారం ఒకటి ఓహో ఇదా. చాలామందికి అలవాటు 5-6 పేపర్లు చూస్తారు, న్యూస్ పేపర్లు, 4-5 న్యూస్ ఛానల్స్ చూస్తారు. అన్నీ ఒక ప్రముఖమైనటువంటి వార్త గురించే చెప్తాయి. ఇంత విన్నాక అసలు విషయం ఏమిటో తెలియకుండా పోతుంది నాలాంటి వాళ్ళకి, లౌకిక జ్ఞానం లేని వాళ్ళకి. అదే రాజకీయ పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళకి ఏమవుతుంది? వీటన్నింటిలోనూ అసలు విషయం ఏదో అర్థమవుతుంది. ఇది రాజకీయమైన వార్తల గురించి మాత్రమే కాదు, అన్నింటి గురించి ఇట్లాగే ఉంటుంది. మీరు ఇట్లా చెయ్యండి, అట్లా చెయ్యండి అని చెప్పేటటువంటి చాలా ముఖ్యంగా మోస్ట్ సాలబుల్ కమాడిటీ నౌ ఈజ్ ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అండం కన్నా స్పిరిచువాలిటీనా, ఫిలాసఫీనా, రిలిజియనా, మళ్ళీ ఈ మూడింటికి కన్ఫ్యూషను. ఈ చెప్పేవాళ్ళకి వినేవాళ్ళకి కూడా ఆ భేదం తెలియదు. అప్పుడప్పుడు తెలిసిన వాళ్ళను కూడా కన్ఫ్యూజ్ చేయగలుగుతారు తమకున్న అతి తెలివితేటలతో. మీరు ఈ రకంగా దీపం పెట్టండి, పుణ్యం వస్తుంది. ఈ రకంగా ఒత్తి వేసి ఇంట్లో ఈ మూల పెట్టండి, తెల్లారేటప్పటికి ధనరాశులు. చెప్పేవాళ్ళు కనపడుతున్నారు కానీ నేను అలా పెట్టాను మా ఇంట్లో ధనరాశులు పడ్డాయి అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇది ఉదాహరణ. ఎందుకంటే ప్రస్తుతం బాగా లోకంలో వ్యాప్తి చెందింది. ఇవే కాకుండా ఇది అతి ప్రాథమిక స్థాయి దగ్గర నుంచి మీరు ఈ గ్రంథం చదవండి, మీరు ఇది చెయ్యండి, మీరు ఇట్లా చేస్తే ఆరోగ్యం, ఇది తింటే
అస్సలు బీపీ రమ్మన్నా రాదు. చెప్పిన ఆయనకి 400 ఉంటుంది. 400 కాదేమో, 200 ఏమో తెలియదు నాకు. లేదు, మీరు ఇది తినండి, ఇక నుంచి మీకు అసలు ఏమి తిన్నా, రోజు స్వీట్లు తిన్నా షుగర్ రాదు అని చెప్పేటటువంటిది ఉంది. ఇవన్నీ విని ఏ రకంగా కన్ఫ్యూజ్ అవుతామో ఈ స్థాయి నుంచి చెప్తున్నాను నేను. దీపంలో వేసే నూనె, ఒత్తుల సంఖ్య దగ్గర నుంచి, ఆహారంలో ఇది తినండి అది తినండి అని చెప్పిన దగ్గర నుంచి, మీరు వాడేటటువంటి ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ ఇలా ఉంటే బాగుంటాయి, అలా ఉంటే బాగుంటాయి అని చెప్పే దగ్గర నుంచి, మీరు ఇట్లా సాధన చెయ్యండి మీకు అసలు ఇక్కడే మోక్షం దొరుకుతుంది అని చెప్పే దగ్గర నుంచి ఎన్ని ఉన్నాయో అన్ని ఉన్నాయి. ఇలాంటి వాటన్నింటినీ గేదర్ చేస్తే దీన్ని జ్ఞానం అంటారా? కాదు కదా. ఇలాంటివన్నీ విని మనసు చెలిస్తూ ఉంటుంది. మేము ఈ మధ్యండి ఫలానా దేవుడిని వదిలేసామండి, మేము ఇంకో దేవుడిని పట్టుకున్నామని చెప్తూ ఉంటారు చాలామంది. లేదా ఆ గురువు గారిని వదిలేసామండి, ఈ గురువు గారు. ప్రతి వాళ్ళు గురువులే. ఇప్పుడు అదో చిత్రం. 2 మంత్రాలు చెప్పేసి 4 స్తోత్రాలు చదివేసి వాళ్ళని గురువు అని సంబోధించాలి. పాతాళ భైరవిలో గురు అని అనుకుందాం మనం, అంతే. నిజమైన గురువులు ఉన్నారు, లేరని కాదు. ప్రతి వాళ్ళని అలా అనలేం కదా. ఇలా చెప్తూ మీరు ఇలా చేస్తే అయిపోతుంది, అలా ఇవన్నీ వినేటప్పటికీ నిన్నటిదాకా ఫలానా గురువు గారు చెప్పినటువంటి సాధన చేశామండి, ఇవాళ నుంచి ఈ గురువు గారు ఇచ్చేస్తున్నామండి, అంతకుముందు ఇంకో గురువు గారు ఇచ్చేసామండి, ఎక్కడా ఏది నిష్ట లేకపోవడంతో ఏం జరుగుతోంది? నిష్ట ప్రధానం. అది ఎవరు చెప్పినా ఒక్కదానినైనా పట్టుకుని కుదురుగా చేయగలగాలి. అయోమయంగా అవుతోంది. అందువల్ల ఎలా ఉండాలి? యథాస్థాస్యతి నిశ్చల శృతి విప్రతిపన్నాతే యథాస్థాస్యతి నిశ్చల సమాధౌ అచలా బుద్ధి తదా యోగం అవాప్స్యసి. ఇలాంటివన్నీ విని చలించిపోయినటువంటి మనస్సు ఉంటే, అయోమయంగా ఉంటే, నీ బుద్ధి పరమాత్మలో నిశ్చలంగా ఎట్లా ఉంటుంది? ఆ విధంగా నిశ్చలంగా ఉంటే మాత్రమే నువ్వు ఈ యోగాన్ని పొందగలవు. నీకు పరమాత్మతో యోగం సిద్ధిస్తుంది. యోగం సిద్ధిస్తే బుద్ధి పనిచేస్తుంది. బుద్ధి యోగంతో కలిసి ఉంటే అప్పుడు మాత్రమే జయాజయాలు, లాభాలాభాలు, శుభాశుభాలు, సుఖదుఖాలు అన్నింటినీ సమంగా చూడగలిగినటువంటి సమత్వం వస్తుంది. అటువంటి సమత్వం ఉంటేనే నువ్వు యోగివవుతావు. యోగివయ్యి యోగస్థక్కురు కర్మాణి, ఆ యోగ స్థితిలో పనులు చెయ్యి. మరి యోగం అంటే ఏమిటి? యోగ కర్మసు కౌశలం. ఈ వెనక్కి వెళ్ళి వీటన్నిటినీ ఇలా సమన్వయం చేసుకున్నప్పుడు అర్థమైంది. యోగం అంటే పనులలో నేర్పరితనం. నిత్యకృత్యాల దగ్గర నుంచి సాధన దాకా అన్నీ నేర్పుగా చెయ్యాలి, తెలిసి చెయ్యాలి. యోగం ఇంకోటి ఏమిటి? సమత్వం. అన్నింటినీ సమంగా చూడాలి. లాభాలాభాలు, జయాజయాలు, సుఖదుఖాలు, లాభనష్టాలు, వీటన్నింటినీ సమంగా చూడగలగాలి. అలా చేసి యోగివయ్యి యోగస్థ అంటే మనస్సును తీసుకెళ్ళి బుద్ధి దగ్గర పెట్టేసి ఆ రెండు కలిసి ఉండేట్టుగా చేస్తే అప్పుడు అలాంటి పనులు చేసినప్పుడు నీకు ఫలితం చక్కగా లభిస్తుంది. ఏమంటున్నాడు? యోగస్థ కురు కర్మాణి, యోగివై గనక చేసినట్టయితే అప్పుడు సంగం త్యక్త్వా, ఫలం మీద మమకారం లేకుండా పని చేయడం ఉంటుంది. అలా చెయ్యాలి అని చెప్తే ఈయనకి మళ్ళీ సందేహం వచ్చింది. ఈయన పెద్ద హనుమాన్లండి అర్జునుడు. అంటే పని చేయబోతూ ఉంటే ఈయనకు అనుమానాలే వస్తున్నాయి. అంటే గట్టిగా పలికితే హనుమాన్లు ఈయన. చక్కగా ఎన్నో అనుమానాలు వచ్చి అడిగాడప్పుడు ఏమంటున్నాడు? స్థితప్రజ్ఞశ్చ కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధి కిం ప్రభాషేత కిమాసీత బ్రజేత కిం. బాగుందయ్యా, స్థితప్రజ్ఞ అన్నావు నువ్వు. ఇక్కడ ఈ పదం ఆయన వాడలేదు కానీ ఈయన చెప్తున్నాడు. ఏమంటే స్థిరంగా ఉండమన్నాడు. ప్రజ్ఞ కదలకుండా ఒకే చోట
స్థిరంగా ఉండాలని చెప్పాడు కదా, అలాంటి వాడు ఎలా ఉంటాడు? స్థితప్రజ్ఞస్య కా భాష, ఆ విధంగా స్థిరంగా ఉండేటటువంటి వాడు ఏ విధంగా ఉంటాడు? వాడి భాష ఏంటి, ఏం మాట్లాడతాడు? ఇక్కడ చమత్కారంగా చెప్తూ ఉంటారు. కా భాష అంటే చిన్నప్పుడు పిల్లలు మాట్లాడుకుంటూ ఉంటారు కదండి, అవతల వాళ్ళకి అర్థం కాకూడదని వీళ్ళు కా భాష మాట్లాడుతూ ఉంటారు. కాకపోతే వాళ్ళకు కూడా కా భాష ముందే వచ్చి కను కవ్వు కయే కప్పు కడు అంటారు. అంటే నువ్వు ఎప్పుడు అంటే ప్రద్దానికి ముందు కాచేర్చి, అబ్బా అవతల వాళ్ళకి అర్థం కాలేదో అనుకుంటాం, కానీ వాళ్ళకు కూడా కా భాష వచ్చు. అది కాదు ఇక్కడ. కా అంటే ఏది అని అర్థం. స్థితప్రజ్ఞశ్చ కా భాష, స్థితప్రజ్ఞ కలిగినటువంటి వాడు ఏం మాట్లాడతాడండి? ఎటువంటి భాష మాట్లాడతాడు? అతను ఏం మాట్లాడతాడు? సమాధిస్తస్య, సమాధి స్థితిలో ఉండేవాడంటే పరమాత్మ స్థితిని పొందినటువంటి వాడు. అష్టాంగ యోగంలో సమాధి కూడా ఒకటి ఉంది కదా, ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడు? స్థితదీ కిం ప్రభాషేత, బాగా స్థితంగా బుద్ధి స్థిరంగా ఉన్నటువంటి వాడు ఏ విధంగా మాట్లాడుతూ ఉంటాడు? ఎట్లా కూర్చుంటాడు? ఎట్లా నడుస్తాడు? అంటే ప్రతిదీ కూర్చోవటం అంటే స్థితం అంటే కూర్చోవడమే కదా, ఉండడం అని అర్థం. ఎట్లా ఉంటాడు, ఏం మాట్లాడతాడు, ఎలా ప్రవర్తిస్తాడు, ఏ విధంగా ఉంటాడు, అతని లక్షణాలు ఏమిటి? ఇతడు స్థిరబుద్ధి కలిగినటువంటి వాడు అని మనకు అర్థం చెప్పాలి అంటే ఎలా ఉండాలి అని అడిగాడు. అంటే పాపం ఈయనకి అవన్నీ తెలియాలి అనేటటువంటిది తెలుసుకోవాలి. ఇంకా అర్జునుడికి అన్నీ తెలుసుకోవాలనే కోరిక ఉంది. దానికి శ్రీ భగవానువాచ, భగవాన్ చెప్తున్నాడు, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. ఇది 55వ శ్లోకం అండి, 2వ అధ్యాయంలో. మీకు అప్పటికే కొద్దిగా సందేహం వచ్చేసి ఉంటుంది. ఇప్పటికీ 2వ అధ్యాయమే, అందులోనూ 50 శ్లోకాలే ఎప్పటికవుతుందండి అని. కొన్ని వివరణ ఎక్కువ అపేక్షించే ఉంటాయి, కొన్ని ఎక్కువ వివరణ అక్కర్లేకుండా ఉంటాయి. ఎప్పుడైతే ప్రాథమికమైనటువంటి విషయాలు మనస్సులో నాటుకుపోతాయో, ఆ నాటుకుపోవడానికి చాలా వివరంగా లోతుగా విస్తారంగా చెప్పడం జరుగుతుందో అప్పుడు తర్వాతవి తేలికగా అర్థమవుతాయి. నేను చెప్పకుండానే అర్థం చెప్పగానే విశేషార్థాలు మీకు తెలుస్తూ ఉంటాయి. అందువల్ల ఇక్కడ కొంచెం ఎక్కువే చెప్తున్నాం, ఎక్కువగానే. దానికి భగవానుడు సమాధానం చెప్తున్నాడు, అర్జున, మనస్సులో ఉన్న కోరికలన్నీ పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వాణ్ణి, అనగా పరమాత్మ సంయోగం వల్ల ఆత్మానందం పొందిన వాణ్ణి స్థితప్రజ్ఞుడు అంటారు. అర్థాలు మాత్రమే చెప్పుకుందాం. 2-3 శ్లోకాలకి వివరణ రేపటి వాయిదా. దుఃఖేష్వనువిద్మమానాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీర్ మునిరుచ్యతే. దుఃఖాలకి కుంగిపోనివాడు, సుఖాలకి పొంగిపోనివాడు, ఆసక్తిని భయక్రోధాలని వదిలిపెట్టినవాడు, నిరతము మననశీలుడైనవాడు స్థితప్రజ్ఞుడు అనబడతాడు. ఎంత అర్థమైంది? ప్రతి పదార్థం తెలిసిందంతే. ప్రతి పదార్థం తెలిసిందే కానీ పరమార్థం తెలియాలంటే లోతుకెళ్ళాలి. యస్సర్వత్ర అనభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. దేని పట్ల కూడా మమత ఆసక్తి లేనివాడు, అనుకూల పరిస్థితుల్లో సంతోషం, ప్రతికూల పరిస్థితుల్లో ద్వేషం మొదలైన వికారాలకి లోను కానివాడు అయిన పురుషుడు స్థితప్రజ్ఞుడు అని పడతాడు. ఏదన్నా నాకు అనుకూలంగా జరిగితే ఆహాహా అని సంతోషం, నాకు ప్రతికూలంగా జరిగితే కోపం. నన్ను చాలా బాగా చెప్పారండి అంటే ఓహో మీరందరూ మంచివాళ్ళు,
మీరు చెప్పింది బాగుండలేదని ఎవరైనా నన్ను అన్నారనుకోండి, మీ మీద నాకు కోపం వచ్చేస్తుంది. ఇది లోకంలో ఎక్కడైనా కనపడేది. ఇది లేని వాళ్ళు ఈ రెండింటికి పొగిడినప్పుడు పొంగిపోకూడదు. దోషం మాట్లాడితే, దోషం గురించి చెబితే ద్వేషం పెంచుకోకూడదు. ఎందుకని ద్వేషం గురించి చెప్పారు అంటే 2 రియాక్షన్స్ ఉండాలి మనలో. ఒకటేమిటి, నేను తప్పు చేశానా నిజంగానే అని నన్ను ఆత్మవిమర్శ చేసుకోవడం, లేదంటే నేను తప్పు చేయలేదు కదా, వాళ్ళు పొరపాటు పడ్డారులే అని చెప్పి ఊరుకోవడం. ఇలా చేయాల్సింది. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళల్లో తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, ఈ ప్రజ్ఞ స్థిరంగా ఉందని చెప్తారు. యదా సంహరితే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియాణ్యర్థేభ్యః తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. తాబేలు తన అవయవాలను లోపలికి అన్ని వైపుల నుంచే లాక్కున్నట్టు ఇంద్రియాలను తన లోపలికి అన్ని వైపుల నుంచి ఉపసంహరించుకొని ఉన్న బుద్ధిలో ఉపసంహరించుకున్నటువంటి వాడిని అతడిలో ప్రజ్ఞ ప్రతిష్ఠితమైనట్టు భావించుకోవాలి. ఈ తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అని స్థితప్రజ్ఞశ్చ కా భాష అన్నదానికి ఆ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వీటి వివరణ తెలుసుకుని మన ప్రజ్ఞ స్థిరంగా ప్రతిష్ఠితమయ్యేటటువంటి చిన్న ప్రయత్నం చేద్దాం. ఇవాల్టికి స్వస్తి.